హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పైసీ డిలీషియస్ టేస్టీ రెసిపీ చూపించబోతుందండి. అదే మటన్ కర్రీకి కావాల్సిన మసాలా దినుసులు అండి. ఈ మసాలాలన్నీ మనం మిక్సీ చేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి మసాలా దినుసులు 1 టమాటో ఈ 3 మిక్సీ చేసుకోవాలండి. మెత్తటి పేస్ట్లా మిక్సీ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మసాలాతోనే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ముందుగా మనము ఒక కుక్కర్ని పెట్టుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్నాక ఆయిల్ అయితే యాడ్ చేయాలండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక బిర్యానీ లీఫ్, ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్ వేగాక ఈ మసాలాని అయితే యాడ్ చేయాలండి. చూడండి, మసాలాని ఈ విధంగా మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. ఇందులో మటన్ని మంచిగా నీట్గా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇందులో చూడండి, ఆనియన్స్ కూడా వేగాయి. ఇలా వేగుతున్నప్పుడు ఇందులో మసాలాని అయితే మనం మిక్సీ చేసి పక్కన ఉంచుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా ఆనియన్స్ మంచిగా ఏగుతున్నప్పుడే ఇందులో పసుపు, కారం, సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు మటన్కి ఎంత సరిపోద్దో చూసుకొని నేనైతే 1.5 కేజీ మటన్ చేస్తున్నానండి. 1.5 కేజీ మటన్కి సరిపడా పసుపు, కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము, అందుకే కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. మీ స్పైసీని బట్టి మీరు ఎంత కారం తినగలుగుతారో దాన్ని చూసుకొని మీరు యాడ్ చేయండి. రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ 3 బాగా మిక్స్ చేసుకొని మసాలాతో పాటు వేగనివ్వాలి. ఈ మసాలా, ఆనియన్స్, ఈ సాల్ట్, కారం, పసుపు అన్నీ కలిపి బాగా వేగిన తర్వాత మటన్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మసాలా అయితే పైకి ఆయిల్ తేలేలా తేలితే వేగిందని మనకు తెలుస్తుందండి. పైకి ఆయిల్ వచ్చింది కదా. ఇప్పుడు మటన్ అయితే మనము యాడ్ చేసుకుందాం. 1.5 కేజీ మటన్ అయితే నేను చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. కుక్కర్లో చేసుకోవడం వల్ల ఏంటంటే పీసులు అనేవి మెత్తగా ఉడుకుతాయండి. పిల్లలతో సైతం తినగలుగుతారు. గట్టిగా మటన్ అంటే కొంచెం గట్టిగానే ఉంటుంది కదా. ఇలా కుక్కర్లో మనము అయితే కర్రీ చేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి. పీస్ అయితే చాలా సాఫ్ట్ అవుతుంది. పిల్లలతో సైతం మంచిగా తింటారు. అందుకనే నేను కుక్కర్లో చేస్తున్నానండి. ఇంకా తొందరగా కూడా అవుతుంది. కుక్కర్లో అయితే 3 విజిల్స్ పెట్టుకుంటే చాలండి. మటన్ చాలా మెత్తగా ఉడుకుతుంది. బోన్ నుండి పీసులు అయితే సపరేట్ అయిపోతాయి, అంత బాగా ఉడుకుతుంది. చూడండి, మటన్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలు దీనికి పట్టేలా కలిపి కొంచెంసేపు వేయనిచ్చాక ఇలా మూత పెట్టి వేయనివ్వాలండి. కొంచెం వేగాక ఇందులోనే మనం 1 కప్పు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు వల్ల మటన్ ఇంకొంత రుచి ఇస్తుందండి. ఈ పెరుగు మటన్కి ఇంకొంచెం రుచిని కల్పిస్తుంది. పెరుగు వేసుకొని మటన్ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి మూత అయితే పెట్టుకుందామండి. ఇలా పెట్టుకొని 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయాక ఓపెన్ చేసి చూడండి. మటన్ అయితే ఈ విధంగా రెడీ అవుతుంది. కుక్ అయిపోయింది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మటన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అన్నంతో వేడి అన్నంతో ఈ మటన్ కర్రీ వేసుకొని తింటే అసలు అమోఘం అండి. అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.